హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయశ్రీ ఆల్ ఇన్ వన్. ఈరోజండి మనము శారీకి సైడ్లో అంచులు అనేది స్ట్రైట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఈ చిన్న ట్రిక్ ద్వారా మనము ఈజీగా క్రాసులు లేకుండా కట్ చేసుకోవచ్చు. మనకు ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఇలా కట్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. క్రాస్ ఎక్కడ వంకర టింకరగా కానీ అలాగా ఉండకుండా చాలా చక్కగా అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న తర్వాత అక్కడ పోగులు అనేది వస్తాయి. ఆ పోగులు పట్టి మనం లాగామంటే చిన్న చిన్న ముడతల్లాగా వస్తుంది. ఆడొక లైన్ అనేది ఏర్పడుతుంది. మనం లాగడం ద్వారా ఒక లైన్ లాగా, ఒక గీటు లాగా ఉంటుంది. దానిపైనే మనం కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏ శారీ కన్నా కూడా మనం ఈజీగా క్రాస్ అనేది కట్ చేసుకునేస్తాం. ఈ క్రాస్ తీయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొత్త వారికి అయితే. ఇలా చేసామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ అన్నది కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, తీసేసి నార్మల్గా ఒక లైన్ పైనే కట్ చేసుకున్నామంటే స్ట్రైట్గా అనేది వస్తుంది. క్రాస్ పోకుండా స్ట్రైట్గా ఉంటుంది అంచులు అనేవి. ఇదే కాకుండా ఒక చిన్న బిజినెస్ ఐడియా అండి. ఇంట్లో ఉంటూ మనం ఆడవాళ్ళం ఖాళీగా లేకుండా ఒక చిన్న మిషన్ అయితే తీసుకున్నామంటే అదే మిషన్ అంటే జిగ్జాగ్ మిషన్ అనేది చాలా ఈజీ అండి ఆపరేట్ చేయడము. కాకపోతే మనము కొంచెం టైలరింగ్లో బేసిక్స్ తెలుసుంటే, కుట్టడం స్టిచ్చింగ్ చేయడం తెలుసుంటే ఈజీగా మనం 250 నుంచి 500 దాకా తీసుకోవచ్చు. అమౌంట్ అనేది మనం ఇంట్లో సంపాదించుకోవచ్చు, ఇన్కమ్ అనేది. ఇలా కూడా మనం ఈజీగా ఒక 250 నుంచి 500 దాకా ఇన్కమ్ అనేది మన సొంతంగా మనం ఇంట్లో ఖాళీగా ఉండకుండా మనం ఏదో ఒకటి అనుకున్న వాళ్ళకి ఇది ఒక చాలా మంచి యూస్ఫుల్ అండి. ఎందుకంటే మనం ఎక్కడ బయట అనేది పోము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి శారీస్ అనేది తీసుకొని చేసుకోవచ్చు. బయట అయితే 60 రూపీస్ దాకుంది. మనమైతే 50 రూపీస్కి కొట్టించామంటే కంపల్సరీగా చుట్టుపక్కల అనే వాళ్ళు మనకి ఇస్తారు. దాని ద్వారా ఇంకా మనం బిజినెస్ పరంగా కూడా చూసుకుంటే అక్కడ షాప్ వాళ్ళ దగ్గర కూడా మనం ఒక 10 రూపీస్ తగ్గించి కుట్టించామంటే వాళ్ళు కూడా ఇస్తారు. మనం ఒక రోజుకి ఖచ్చితంగా ఒక 10 శారీస్ అయితే మాత్రం మనం 2-3 అవర్స్లో కుట్టేయవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చిందంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఈ సజెషన్ అనేది ఎంతమంది ఫాలో అవుతారు, నచ్చిందా లేదా అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నా వల్ల ఒక్కరన్నా ఇలాగానే చేసుకొని తమ కాళ్ళ మీద నిలబడుకున్నారంటే చాలా హ్యాపీగా అనేది ఉంటుంది నేను ఈ వీడియో చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.